2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. కేవలం ఫైనల్ టచెస్ 5% ఉన్నాయి. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 o'clock 3 o'clock కంప్లీట్ చేసే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్ గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్ గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి యాక్చువల్ గా ప్రజల చేతులుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యూన్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అంటే యాక్చువల్ గా రోడ్ షో అంటే యాక్చువల్ గా ఓపెన్ రోడ్ షో లేదండి. ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత 2 పక్కల మనుషులు ఉంటారు. అయితే ఆయన క్లోజ్డ్ కార్ లో నుంచే ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్ లో. క్లైమేట్ కూడా తీసుకుంటే నిన్నటి చాలా చాలా హాట్ గా ఉండింది. 8 గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయితే దేవుడు కూడా కరుణిస్తున్నాడు. ఈ రోజు యాక్చువల్ గా చాలా ఉంది, రేపు కూడా ఇలాగే ఉంటుందని దేవుడు ఆశీర్దిస్తాడని కోరుకుంటున్నాం. పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచారు. దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవరినైతే పిలవాలో ఆ సిస్టమ్ ప్రకారం పిలవమని చెప్పి వాళ్ళు ఆ పని చూస్తారు.